హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ సిరీస్. ఈ వీడియోలో మనం బ్లెండర్లోని ఆబ్జెక్ట్స్ని ఎలా డూప్లికేట్ చేయాలన్నో తెలుసుకుందాం. సో ముందుగా ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్లోని మన డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. దీనికి షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ డి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం షిఫ్ట్ డి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆపరేషన్స్ జరుగుతాయి. ఒకటి ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ డూప్లికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ గ్రాబ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. అంటే మనం మళ్ళీ జీ ప్రెస్ చేయకుండానే ఈ ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడికి మూవ్ చేయకుండా అక్కడే ఉండాలి అనుకుంటే జస్ట్ రైట్ క్లిక్ చేయొచ్చు. అప్పుడు అది ఎక్కడైతే క్రియేట్ అయిందో అక్కడికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మీరు ఏదైనా ఒక పర్టికులర్ డైరెక్షన్స్లో మూవ్ చేయాలనుకున్నప్పుడు సింప్లీ ఎక్స్ క్లిక్ చేస్తే ఎక్స్ డైరెక్షన్లోని, వై అయితే వై డైరెక్షన్లో, జీ అయితే జీ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ నేను జీ డైరెక్షన్ పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇలాగే మీరు ఈవెన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ డి క్లిక్ చేసి వాటిని పక్క మూవ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక మా బ్లెండర్ మాస్టరీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి.